నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం. ఆసుపత్రి ఎదుట క్రైస్తవ సంఘాల ఆందోళన. రావులపాలెంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సత్యానందరావు. నర్సీపట్నం పాలిటెక్నిక్ లో ఉద్యోగ విజయోత్సవం. నియామక పత్రాలు అందజేసిన స్పీకర్. కోనసీమలో క్రైస్తవ సంఘాల ఆందోళన. ప్రవీణ్ మృతిపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్. రాజమండ్రి మరొకసారి అట్టుడికింది. కిమ్స్ బోలినేని హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటే ఇవాళ పాస్టర్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా చెబుతున్న పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. క్రైస్తవ సమాజానికి చెందిన ఇద్దరు వైద్యులు, ప్రభుత్వం తరపున ఇద్దరు వైద్యులు పోస్ట్ మార్టం చేస్తున్నారు. అయితే క్రైస్తవ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారనుంది. మరొక వైపు ప్రవీణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రావడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. Justice! 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 CBI enquiry చేయాలి. CBI enquiry. We want justice. 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 We ఆయన పురుడు పోసిన కాలేజ్ అది. ఎన్టీఆర్ కేబినెట్ లో పాలిటెక్నికల్ మంత్రి హోదాలో తన రాజకీయ పుట్టిల్లు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ని స్థాపించారు. ఇందులో విద్యను అభ్యసించిన ఎందరో ఉన్నత స్థితికి ఎదిగారు. తాజాగా కాలేజీలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విజయోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు విచ్చేసి అర్హత సాధించిన విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు, ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ఏముంటుంది, మాకు కావాల్సింది ఏముంటుంది? మన డిగ్రీ కాలేజీలో ఇంతమంది కుర్రాలు చదువుకున్నారు, ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఈ కుటుంబాలు బాగుపోతాయంటే అంతకంటే ఆనందం నాకు ఎందుకంటే ఏముండదు. అంచేత ఈవేళ నర్సీపట్నం కాలేజీలో మీకు తెలుసు 1955లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్ గా అప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించేవాడి. 86లో గుర్తింపు పొందిన 2 కోర్సులు డిప్లొమా ఈసీఈ మరియు మెకానికల్ ఇంజనీర్ అది పెట్టడం జరిగింది. ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డ క్లాస్ రూమ్స్ మనం కట్టుకున్నాం. ఈ సైట్లు కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు,
గవర్నమెంట్ భూములను ఆక్రమించుకున్నారు. 14 ఎకరాల ల్యాండ్ ఇది. మా తాతయ్య గారు అంటే మా మదర్ ఫాదర్ది ల్యాండ్. అతను ఎక్సెస్ ల్యాండ్ గా వచ్చి డిక్లేర్ చేశారు. ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు, నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్ కి, కానీ 14 ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటారు. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి హౌసింగ్ కడదాం అనుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. మా తాతయ్య గారి కోరిక ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావాలా, అంటే పాలిటెక్నిక్ కాలేజ్ నేను శాంక్షన్ చేస్తాను, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి, అలాగే పెట్టుకోండి అంటే ఓకే అన్నారు కలెక్టర్ గారు. ఆ విధంగా అక్కడ ల్యాండ్ ఇవ్వడం, సిటీ టౌన్ కు దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తాను. మార్నింగ్ పెట్టాను నేను ఉసి కాలేజ్ అని చెప్పి కసిపండ ఉసి కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మెగా జాబ్ మేళా అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ మేళాలో 18 కంపెనీలు వస్తున్నాయండి. చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి. 18 కంపెనీ వాళ్ళు రేపు వస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అదే ఉదయం మీకు మీరు ఆ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీరు సెలెక్ట్ అయితే వెంటనే ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 18 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని పెసవాళ్ళు కూడా సహకరించమని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, లాస్ట్ గా 2 విషయాలు కోరే టాప్ ర్యాంకర్స్ గా వచ్చారు. మెకానికల్ బ్రాంచ్ నుంచి 39 మంది, మైనింగ్ బ్రాంచ్ నుంచి 6, మొత్తం 95 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. అది ఈసీ బ్రాంచ్ నుంచి 50 మంది. అంటే చదవడం కాదు ముఖ్యం, చదివిన తర్వాత వారి ప్లేస్మెంట్ జరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, గత వైసీపీ అరాచక పాలనతో అస్తవ్యస్తమైన పాలనను గాడిన పెట్టేందుకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అమలులో ముందంజలో ఉన్న కూటమి ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్షలాది మందికి 35,000 కోట్ల రూపాయల పెన్షన్ల రూపంలో అందజేస్తోందన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిల్లులు బట్టి కూడా ఉంటాయి. ఆ బిల్లులు హాస్పిటల్ ఇచ్చినాయి అంత లెక్క ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇచ్చేయాలి. ఈ బిల్లు కరెక్ట్ కాదన్నది ఈ బిల్లుకి ఎంత ఇమ్మని అంచనా ఉంటుంది. అది అంటే మన చాలా మంది అనుకుంటారు ఇంత పెట్టేసి అంత రాలేదనుకుంటారు, కానీ మనకి అదే రూము వాళ్ళేమో 5,000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ లెక్క. మనమేమో 15,000 పెద్ద హాస్పిటల్ 15,000 వేస్తారు. 3 వంతుల పక్కన తగ్గిపోతుంది. జనాలు తెలియక ఎంత అడిగా ఇంత రాలేదు అనుకుంటా ఉంటారు. నేను మ్యాగ్జిమం ఎంత ఉంటే అంత అదే సర్టిఫికేట్ కావాలి. దీనికి మన వాళ్ళు చెప్తారు సర్టిఫికేట్ ప్రసాదాలు పెట్టేంత సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ పెట్టేంత ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంత వయసు ఎంత 61 అంత 40 అని అది సరిపోతుంది కదా. అంటే ముందు 4,000 వస్తుంది. సాధారణ దయచేసి 6,000 వచ్చిన ప్రయత్నం చేస్తాం. ఈరోజు రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద కొత్తపేట నియోజకవర్గ
ఎన్డీఏ కూటమి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజానీకం అందరూ కూడా విచ్చేసి వారి యొక్క ప్రభుత్వ పరంగా వారు పొందాల్సినటువంటి వారి పథకాలు అర్హులైన వారందరూ కూడా కోరడం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఇళ్ల స్థలం ఇటువంటి వాటిని ఎక్కువగా కోరుతూ ఉన్నారు. పెన్షన్ కూడా కోరుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శరవేగంతో నిర్విరామంగా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల ముందుకెళ్తూ ఉంది. గ్రామాల్లో ఈనాడు రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. అనేక సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా గుంతల లేని రహదారులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈనాడు ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లో లక్షలాది మందికి అందివ్వడం జరుగుతోంది. సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తూ ప్రజా దర్బారు ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి వేదికగా ప్రతి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈనాడు ఈ బుధవారం ఇక్కడ రావులపాలెంలో ప్రారంభించాం. ఇది ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉదయం ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవడం, మధ్యాహ్నం కార్యకర్తలందరితో మమేకమై నియోజకవర్గ కార్యకర్తలందరితో కూడా మమేకమై ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు సహాయ సహకారాలతో ప్రజలకు చేదోడు వాదోడిగా గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మా కార్యకర్తే మాకు అధినేతగా భావించి మా కార్యకర్త యొక్క సహాయ సహకారాలతో ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. అందులో కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి మా నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తిష్ట వేసినటువంటి జటిలంగా ఉన్నటువంటి రావణ కాష్టంలో తయారైపోయిన అనేక సమస్యల పరిష్కారానికి నడుం మిగించి పనిచేస్తూ ఉన్నాం. వాటన్నిటి కూడా రాబోయే కాలంలో ఒక పక్క అభివృద్ధి, మరొక పక్క సంక్షేమం అవన్నీ కూడా మేళవించుకుని కొత్తపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రపదానం ఉంచడానికి కృషిలో భాగంగానే ఈనాడు ఈ ప్రజా దర్బార్లో పాలు పంచుకున్న ప్రజా సమస్యల పరిష్కారానికి మేము అందరం కూడా నడుం బిగిస్తామని తెలియజేస్తూ మా యొక్క ఎన్డీఏ కూటమి నేతలకు, మా నాయకులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట కూడలిలో గల పోలీస్ స్టేషన్ పక్కన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవికాలం మొత్తం బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ, చల్లని మంచినీళ్లు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని, వేసవి కాలంలో ఎండవేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు సంస్థలు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, 3 వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని, రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా వాహనాలను చూసుకొని దాటాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలుపుదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతివేగంగా ప్రయాణం చేయవద్దని, మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండురంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పైడిపాల సూరిబాబు, మండపాక అప్పన్నదొర, తొట్టిపూడి నాగేశ్వరరావు, డేగల సత్యబాబు, నందా చిరంజీవి, చందక శంకర్, గుమ్మల్ల అనంతలక్ష్మి పాల్గొన్నారు. వేసవి
ప్రారంభమైంది. సుమారు ఎప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు దాహార్తి తీర్చడం. అందులో జగ్గంపేట లాంటి కోటల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం కూడానే మంచిగా మంచినీటికి చలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బస్సుకు మాత్రం కంపల్సరీ లైసెన్స్ ఉండాలి సార్. దీని బాధ్యత మీరు చెక్ చేయాలి. ఇప్పుడు మన జగ్గంపేటలో ఉన్నటువంటి బస్సులు ఎన్నైతే ఉన్నాయో అన్నింటికి కూడా డ్రైవర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకుని ట్రైనింగ్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. ఇక మనకు లైసెన్సులు ఇవ్వడానికే మనం ట్రైనింగ్ క్యాంప్ పెడదాం సార్. పెట్టి రేపు ఇచ్చే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా రోడ్ రూల్స్ మాత్రం తెలుసుకోవడం, జాగ్రత్తగా మనం వెళ్ళడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకే చెప్తుంది నేను, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. నిన్న రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మతోన్మాదులు చేసి హత్య చేసి క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి, మలికీపురం మండలాలలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని సిబిఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఇటీవల కాలంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాలను హత్య చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారని, పోలీసులు న్యాయబద్ధంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాకు మరణం పొంచి ఉంది, చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అని తన సొంత ఐడియాలో పోస్ట్ పెట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా తన నచ్చిన మతాన్ని స్వీకరించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు ఇటీవల గైడ్లైన్స్ ఇచ్చింది. దయచేసి మసీదుల మీద గాని దేవాలయాల మీద గాని ఎవరో వెళ్లవద్దు అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఏ విధంగా అయితే 6 రోజుల క్రితం పోస్ట్ పెట్టారో 6 రోజులు తిరగకుండానే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని మనం చూసాం. ఇవాళ చెప్తా ఉన్నారు అది యాక్సిడెంట్ అని. దయచేసి వినండి, అది యాక్సిడెంట్ కాదు. అది ఏ సీసీ ఫుటేజ్ లో కూడా యాక్సిడెంట్ గా కనపడలేదు. ఆయన గుద్దిన కారు గాని ఆయన గుద్దిన వెహికల్ గాని అక్కడ లేదు. వేరే చోట పడిపోయి శవం మీద మోటార్ సైకిల్ పడి నరికినట్లుగా ఆనవాళ్ళు ఉండటంతో మా నాయకులందరూ కూడా నిన్న నుంచి ధర్నా చేస్తా ఉన్నారు. ఆయన్ని పోస్ట్ మార్టం చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, క్రైస్తవులపై జరుగుతున్న హత్య అని మేము నిలదీస్తాము. తెలంగాణ సీఎం వెంటనే స్పందించి అక్కడికి మనుషులను పంపించి వారిని అరెస్ట్ చేయించి లోపలేయించినటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ అదే పరిస్థితి ఇక్కడ క్రైస్తవ యాజకుల మీద, క్రైస్తవ పూజారుల మీద దాడులు జరుగుతూ ఉంటే, కిరాతకంగా చంపేస్తూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సీఎం గాని స్పందించినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం ఎందుకుంది అని అంటే, నువ్వు నేను గొంతు విప్పట్లేదు, నువ్వు నేను మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మనందరము గొంతు విప్పాలి, నోరు విప్పాలి. మరొక విషయం నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ సీసీ ఫుటేజ్ తీశారు. ఈ కొవ్వూరులో తీసినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన బ్రతికున్నాడని మాత్రమే మనకు తెలుస్తా ఉంది. కానీ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే కొంతమూరులో పడిపోయారో, అక్కడ ఎక్కడైతే ఆ యొక్క పెట్రోల్ బంక్ ఉందో అక్కడ తీసినటువంటి సీసీ ఫుటేజ్ అది ప్రవీణ్ పగడాల గారి సీసీ ఫుటేజ్ కాదు. ఈ కేసును దారి మళ్లించడానికే ఆ సీసీ ఫుటేజ్ మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మనందరము కూడా పోరాడాల్సినటువంటి అవసరత ఉంది. ఆ నిజమైనటువంటి సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే పోలీసు వారు అవి మనకు అందించాలి, ఆ సీసీ ఫుటేజ్ ని చూపించాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాలి. ఉత్తరాంధ్ర ఇలవెల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పర్యవేక్షించారు. రాష్ట్ర పండుగ ప్రకటించిన తరువాత జరుగుతోన్న మొదటి జాతరను అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకుంటూ పర్యవేక్షిస్తూ ఈ జాతరనే ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రం మొత్తం నుంచి వచ్చే భక్తులకు ఇటువంటి సౌకర్యాలు కలగకుండా చూడాలని స్థానిక అధికారులను ఆలయ సిబ్బంది ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జోగినాయుడు, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమిరిశెట్టి రాంకి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జల జీవన్ను ప్రారంభించారు. అమ్మవారి మాలధారణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఘటాల పండుగను శాసనసభ్యులు ప్రారంభించారు. ఉత్సవ డైరెక్టర్లకు రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జరుగుతున్న మొదటి జాతరను అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకుంటూ పర్యవేక్షిస్తూ ఈ జాతరనే ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రం మొత్తం నుండి వచ్చే భక్తులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని స్థానిక అధికారులను ఆలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జోగినాయుడు, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జు భీమరశెట్టి రామ్కి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జల జీవన్ను ప్రారంభించారు. అమ్మవారి మాలధారణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఘటాల పండుగను శాసనసభ్యులు ప్రారంభించారు. ఉత్సవ డైరెక్టర్లకు రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.
చేయాలనుకుంటే చేయాలి, చేయకపోయినా పర్లేదు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే వాటర్ అంటే ఎంతవరకు వాటర్ ఇస్తారు, ఏ రకంగా చేస్తారు, సప్లై అది రాసుకోండి. వాళ్ళు వాలంటీర్ సర్వీస్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇగో మేము ఇన్ని బాటిల్స్ ఇస్తాం, లేదంటే ఇన్ని ప్యాకెట్స్ వాటర్ ఇస్తాం అన్నారు. మన రిక్వైర్మెంట్ అంతా చూసి వాళ్ళు ఎంత ఇస్తారో మిగతాదంతా కూడా మనం పెట్టుకుంటాం. మనం జ్యోతి సరళ స్మారక కళా పరిషత్ నాటికల ఉత్సవాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అనకాపల్లిలోని వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. అనకాపల్లిలో నాటిక ఉత్సవాలు ఈ నెల మార్చి 28, 29, 30వ తారీఖు అంటే ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది శ్రీమతి జ్యోతి సరళ స్మారక ఫౌండేషన్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డైమండ్ హిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాటిక ఉత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ఈ నాటికలన్నీ కూడా ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ గారి రచించినటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి నాటికలు మాత్రమే ఈ 3 రోజుల పాటు రోజుకి 2 నాటికలు చొప్పున 6 నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఇది ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ అనగానే ఒక సాహితీవేత్త, ముఖ్యంగా నాటక రచయిత, నాటిక రచయిత, అదేవిధంగా సినీ రచయిత. ఈయన సుమారు ఇప్పటి వరకు కూడా 80 సినిమాలకి ఈయన కథని రాయడం జరిగింది. అందులో ప్రసిద్ధిగాంచినటువంటి మగమహారాజు కానీ, స్వాతిముత్యం కానీ, ఇవాళ శృతిలయలు కానీ అటువంటి మహా సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 200 కథలు పైచీలకు ఈయన చందమామ కానీ, బాలమిత్ర సంపుటిలకు కానీ అందివ్వడం జరిగింది. ఇదే కాకుండా 20 నవలని ఆయన రాయడం, నాటికలు, నాటకాలు అనేక, అంటే సమాజానికి ఒక సందేశాత్మకమైనటువంటి నాటకాలని అందివ్వడం, దాన్ని ప్రదర్శించడం, ఆయన దర్శకుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. అటువంటి గొప్ప నాటిక రచయిత తాలూకా నాటికల్ని ఇవాళ అనకాపల్లిలో వివి రమణ గారి రైతు భారతి ప్రాంగణంలో ప్రతిరోజు 28వ తారీఖు మొదలుకొని ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నుంచి ఈ నాటికలు ప్రదర్శితమవుతాయి. మరి ముఖ్యంగా ఉగాది రోజున, ఆ రోజు ఎవరైతే ఈ రచయిత ఆకెళ్ళ సూర్యనారాయణ గారు వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి వారిని ఉగాది సందర్భంగా కూడా నంది అవార్డు గ్రహీత అయినటువంటి ఆకెళ్ళ సూర్యనారాయణ గారిని కూడా ఉగాది సందర్భంగా, ఉగాది పురస్కారాల సందర్భంగా ఆయన్ని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఈ నాటికల్లో 28వ తారీఖు పెద్దలకు మాత్రమే అనేటువంటి నాటిక, అదేవిధంగా సహప్రయాణం, ఈ 2 నాటికలు 28ని ప్రదర్శింపబడితే 29వ తారీఖున జీవన వేదం, అలాగే జరుగుతున్న కథ, ఈ 2 నాటికలు. 30వ తారీఖు రేపటి శత్రువు, కొత్త సైన్యం, ఈ 2 నాటికలను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నాటికలన్నీ వీటన్నిటి తాలూకా నిర్వహణ సారథ్యం మా నాటక ప్రియుడు, అలాగే నాటక వేషధారి అయినటువంటి మా నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం, ఆసుపత్రి ఎదుట క్రైస్తవ సంఘాల ఆందోళన. రావులపాలెంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సత్యానందరావు. నర్సీపట్నం పాలిటెక్నిక్ లో ఉద్యోగ విజయోత్సవం, నియామక పత్రాలు అందజేసిన స్పీకర్. కోనసీమలో క్రైస్తవ సంఘాల ఆందోళన, ప్రవీణ్ మృతిపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.